ఓకే. సూచక క్రియలు, మహత్కార్యములు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థతలను, విడుదలను చేసే దేవుడు మన దేవుడు. ది గాడ్ హూ పర్ఫార్మ్స్ సైన్స్, వండర్స్, మిరాకిల్స్, హీలింగ్స్ అండ్ డెలివరెన్సెస్. సో మన దేవుడు ఇవన్నీ ఆయనకున్న పేర్లు. సూచన క్రియలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, స్వస్థతలు చేస్తాడు, విడుదల చేస్తాడు దేవుడు. ఇది మనందరి జీవితంలో చేశాడు దేవుడు. ఇప్పటి వరకు నా జీవితంలో ఒక్క సూచన క్రియ చేయలేదని అనండి, ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు ఉండరు. ఒక్క మహత్కార్యం కూడా చేయలేదని అని అనగలుగుతారా? ఎవ్వరు అనలేరు. ఒక అద్భుతం కూడా నా జీవితంలో చేయలేదని అంటారా? అనలేరు. ఆ ఒక్క ఆశ్చర్యకార్యం కూడా నా జీవితంలో చేయలేదని అనగలుగుతారా? అనలేరు. ఒక్క స్వస్థత గాని, ఒక్క విడుదల గాని చేయలేదని అనగలుగుతారా? అడగలేరు. ఎందుకంటే దేవుడు మనందరి జీవితాల్లో ఎన్నో సూచన క్రియలు, ఎన్నో మహత్కార్యాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో సార్లు స్వస్థతలను, ఎన్నో సార్లు విడుదలను కలుగజేసిన దేవుడు మన యేసయ్య. సో అందుకే ఈ విల్ పర్ఫార్మ్ ఈజ్ ఎ మిరాక్యులస్ వర్కర్ అంటారు. అందుకే ఆయన అద్భుతాలు చేయడంలో ఎక్స్పర్ట్ ఆయనే. సో మనకు తెలియదు దేవుడు ఎప్పుడు ఏ ద్వారాన్ని ఓపెన్ చేస్తాడో, ఏ ద్వారాన్ని మూసివేస్తాడో, ఎప్పుడు ఏ ఏ ఏ సిచ్యువేషన్ గుండా తీసుకెళ్తాడో, ఎప్పుడు ఏ అద్భుతం చేస్తాడో, ఏ కార్యం చేస్తాడో, ఎప్పుడు ఏ స్వస్థత కలుగజేస్తాడో, ఎప్పుడు ఏ విడుదల చేస్తాడో మనందరికీ కూడా తెలియదు. సో అన్ఎక్స్పెక్టెడ్ మిరాకిల్స్ దేవుడు చేస్తాడండి ఎప్పుడు కూడా. అన్ఎక్స్పెక్టెడ్ సైన్స్ అండ్ వండర్స్ మిరాకిల్స్ చేస్తాడు దేవుడు. మన ఊహకందని అద్భుతాలు చేస్తాడు, ఊహకందని ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు, మనం ఊహించలేనంత గొప్ప కార్యాలు చేస్తాడు మన దేవుడు. సో అనేక మార్లు మనందరి జీవితాలలో ఈ ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ఎక్స్పీరియన్స్ ఉందండి. మనందరం కూడా ఈ దేవుడి యొక్క అద్భుతాలను రుచి చూసాము, ఆశ్చర్య కార్యాలను రుచి చూసాము, మహత్కార్యాలను రుచి చూసాము, సూచన క్రియలను రుచి చూసాము, స్వస్థతలను రుచి చూసాము, విడుదలను రుచి చూసాము. మనం ఈ దేవుడి దగ్గర నుంచి మనం ఇవన్నీ కూడా పొందుకున్నాము. ఎందుకంటే దేవుడే అన్నాడు, సూచన క్రియ మహత్కార్యాలు చేయకపోతే నన్నెవరు నమ్మరు అని. అవునండి, ఈ దేవుడు అలా ఎందుకు చేస్తాడంటే మనల్ని విశ్వాసంలో పెంచడానికి, మనల్ని విశ్వాసంలో నిలకడగా ఉంచడానికి దేవుడు ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి ఈజ్ ఎ మిరాక్యులస్ వర్కర్. సో ఆయన ఎప్పుడు కూడా పని చేస్తూనే ఉంటాడు. మన వెనకాల పని చేస్తున్నాడు, మన ముందర పని చేస్తున్నాడు. నిన్న పని చేశాడు, నేడు పని చేస్తాడు, రేపు పని చేస్తాడు, నిరంతరము పని చేస్తాడు. సో ఆయనకు అద్భుతాలు చేయడానికి కొదువ లేదండి. ఆయన చేతులు కూడా ఎప్పుడు కూడా కొదువ ఉండదట అద్భుతాలు చేయడానికి. ఆయన చేసిన అద్భుతాలన్నీ రాస్తే యేసయ్య ఉన్న 33.5 సంవత్సరాలలో 3 సంవత్సరాలన్నర ఆయన సేవ చేశాడు. ఆ 3.5 సంవత్సరాలలో ఆయన చేసిన అద్భుతాలు రాస్తేనట ఈ భూలోకంలో ఉన్న పుస్తకాలే సరిపోవట. అన్ని అద్భుతాలు చేశాడు. సో అంతే, వండర్స్ వితౌట్ నెంబర్స్. సో మనము లెక్కించలేనన్ని అద్భుతాలు దేవుడు చేశాడు ఈ భూలోకంలో. ఇప్పుడు నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు, మీ అందరి జీవితాలలో ఎన్నో అద్భుతాలు చేశాడు, ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. ఈ భూలోకంలో ఆయన ప్రతిరోజు చేసే అద్భుతాలు, అందరి జీవితాలలో అద్భుతాలు చూస్తే రాయడానికి ఆ పెన్నులు సరిపోవు, ఆ రాయడానికి ఆ పుస్తకాలు సరిపోవు. అన్ని ఘోరమైన అద్భుతాలు, మహత్కార్యాలు చేస్తున్నాడు మన దేవుడు. ఇంకా చేస్తాడు, చేస్తూనే ఉంటాడు. మనము నిరీక్షణ కలిగి ఉండాలి. సో ఈ రోజు మన ఏ సమస్య గుండా వెళ్తున్నా, ఏ బాధ గుండా వెళ్తున్నా, ఏ అవమానం గుండా వెళ్తున్నా, ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నా దేవుడు మనందరి జీవితాలలో అద్భుతము చేసి వాటన్నిటిని కూడా విడుదల చేస్తాడు. ఆనాడు ఇజ్రాయేలీల ప్రజలను విడుదల కలిగించాడు 430 సంవత్సరాల బానిస నుంచి. కానీ ముందు చూస్తే నేమో ఎర్ర సముద్రము, వెనకాల చూస్తేనేమో ఫరో సైన్యము. సో దేవుడు అన్ఎక్స్పెక్టెడ్ రీతిగా ఆ ఒక అద్భుతము చేసి ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి దాని నుంచి ఇజ్రాయేల్ ప్రజలను దాటిస్తాడు. సో ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయడం ఎప్పుడన్నా చూసామండి? సముద్రం అసలు 2 పాయలుగా కావడం, దాన్ని అద్భుతం అంటారు, ఆశ్చర్య కార్యం అంటారు, దాన్ని మహత్కార్యం అంటారు. సో ఇలాంటి దేవుడు బైబిల్లో ఎన్నో చేశాడు. బైబిల్లో కాకుండా మనందరి జీవితాల్లో కూడా ఎన్నో చేశాడు ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మన అందరి జీవితాల్లో కూడా మన ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు చేసిన అద్భుతాలు మనం కూడా రాసుకుంటే కూడా ఎన్నో బుక్కులు నిండిపోతాయండి. ప్రతిరోజు కూడా ఏదో ఒక అద్భుతం చేస్తాడు. ప్రతిరోజు ఏదో ఒక చిన్నది కూడా అద్భుతమే అండి, పెద్ద పెద్దది మాత్రమే కాదు. సో నీకు ఫీవర్ వచ్చింది, నువ్వు టాబ్లెట్ వేసుకోకుండా ప్రేయర్ చేసుకున్నావు, స్వస్థత పడ్డావు, అది కూడా అద్భుతమే, అది కూడా ఆశ్చర్యమైన కార్యమే. సో నువ్వు కోరుకున్నది పొందుకున్నావు అద్భుత రీతిగా, అది కూడా అద్భుతమే, ఆశ్చర్యం. అలాంటి చిన్నవి మనం రాసుకున్నా కూడా
మన దగ్గర ఇప్పటికి ఇన్ని బుక్కులు నిండేది. సో అనే మిరాక్యులస్ వర్కర్ ప్రతిరోజు చేస్తున్నాడు. నిన్న నేడు నిరంతరము ప్రతిరోజు కూడా ఆయనే అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు. ఎందుకు? ఆయన మహిమ కోసము. అందుకే దేవుడు కొన్ని సిట్యుయేషన్ గుండా మనం తీసుకెళ్తాడు. ఎందుకు? మన లైఫ్‌లో కూడా ఆ మిరాకిల్ చేయాలని, మన లైఫ్‌లో ఆయన హీలింగ్ చేయాలని, మన లైఫ్‌లో ఆ డెలివరెన్స్ చేయాలని, మన లైఫ్‌లో కూడా ఆయన సైన్స్ అండ్ వండర్స్ అండ్ మిరాకిల్స్ చేయాలని, మనందరిని కూడా కొన్ని పరిస్థితుల గుండా తీసుకెళ్తాడు. అవన్నీ కూడా ఆయన చేసే ప్రతి అద్భుతం కూడా ఆయనను మహిమపరచడానికే. మనందరిని ఆశ్చర్యపరచడానికి. అవునండి. ఆయనకున్న ఇంకొక పేరు ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు. మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము. ఆయన యొక్క మనస్సు ఎలా ఉంటుందో, ఆయన ఏ డిసిషన్ తీసుకుంటాడో, ఏ దారి గుండా తీసుకెళ్తున్నాడో, ఏ ఏ ఏ పరిస్థితుల గుండా మనందరిని తీసుకెళ్తున్నాడో, మనందరం గూడా ఎక్స్‌పెక్ట్ చేయలేము. ఆ ఎక్స్‌పెక్ట్ చేయలేని రీతిలో దేవుడు మనందరిని గూడా ఆహ్, మిరాకిల్ చేసి మనందరిని ఆశ్చర్యపరుస్తుంటాడు. మనల్నందరిని గూడా ఎప్పుడు గూడా ఆశ్చర్యపరుస్తాడండి. ఇప్పుడు డాక్టర్లు గూడా ఎన్నో ఎన్నో చెప్తారు. కానీ దేవుడు వాటన్నిటిని కొట్టివేసి ఈయన ఆశ్చర్యకరంగా మనందరినీ హీలింగ్ చేస్తాడు. డెలివరెన్స్ చేస్తాడు. సో లోకమంతా గూడా తప్పంటారు. కానీ దేవుడు మనందరిని గూడా హ్మ్. పైకి లేవనెత్తుతాడు. సో ఎన్నో ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉంటాయి. ఎన్నో ఉంటాయి. ఎన్నో అద్భుతాలుంటాయి. వాక్యం ద్వారా చూద్దాము. సో యోహాను సువార్త 4 అధ్యాయము 48 వచనము. జాన్ 4th చాప్టర్ 48 వర్స్. యేసు సూచన క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పెను. చూసారా అండి? సూచన క్రియలు, మహత్కార్యాలు చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. సో మనకు నమ్మకం కలిగాలని, మనము విశ్వాసంలో ఎదగాలని, మన జీవితంలో ఇలాంటి అద్భుతాలు జరిగితే ఇంకా దేవుడి మీద నమ్మకము, దేవుడి మీద విశ్వాసము పెరగాలని, దేవుడు మన జీవితంలో సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తూనే ఉన్నాడు. అందుకే కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఆయన ఆయన యొక్క శక్తి ప్రత్యక్షమవుతది. ఆయన యొక్క గొప్పతనం ప్రత్యక్షమవుతది. ఇప్పుడు ఒకటే అండి, ఒక డాక్టర్ దగ్గరికెళ్ళాము. ఇది నా వల్ల కాదు వైద్యము చేయడం అని అంటారు. స్పెషలిస్ట్ దగ్గరికెళ్ళండి అంటారు. ఆ స్పెషలిస్ట్ దగ్గరికెళ్ళిన తర్వాత ఆయన ఆపరేషన్ చేసో, ఆ మెడిసిన్ వేసో, అది ఎవరు తగ్గించని రోగాన్ని తగ్గించారనుకోండి, ఈజ్ ఎ స్పెషలిస్ట్ డాక్టర్ అంటారు. సో అలాగే మన దేవుడు కూడా ఎవరు తగ్గించలేని రోగాలను, ఎవరు తగ్గించలేని వ్యాధులను, ఎవరు తీసివేయలేని సమస్యలను, ఎవరు తీసివేయలేని అప్పులను, బాధలను, చింతలను, ఎవరు మార్చలేని మనుషులను మన దేవుడు అలా మనుషులను మారుస్తాడు. ఆత్మలను రక్షించుకుంటాడు. అందరిని కూడా స్వస్థత పరుస్తాడు. అందుకే యేసు సూచన క్రియ మహత్కార్యాలు చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. అందుకే అడగాలి మనం కూడా, లార్డ్ డూ అన్బిలీవబుల్ మిరాకిల్స్ ఇన్ మై లైఫ్, అన్ఎక్స్‌పెక్టెడ్ మిరాకిల్స్, సైన్స్ అండ్ వండర్స్ అండ్ మిరాకిల్స్ ఇన్ మై లైఫ్ అని ప్రార్థించాలి. సో చేశాడు దేవుడు, చేస్తున్నాడు, చేయబోతుంటాడు. సో ఆయన మహిమ ప్రత్యక్షపరచడానికే అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. ఓహో! దేవుడు ఇలాంటి కార్యాలు గూడా చేస్తాడా? ఓహో! దేవుడు ఇలాంటి అద్భుతాలు గూడా చేస్తాడా? అని మనం సాక్ష్యం చెప్తే, ఆ సాక్ష్యాన్ని విని ఇంకా వందల మంది స్వస్థత పడతారు. వందల మంది నమ్మకం పెంచుకుంటారు దేవుడి మీద. అందుకే యేసు సూచన క్రియలను, మహత్కార్యాలు చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పెను. సో మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనము. యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా ఈ వర్స్ ని మనం మైండ్ లో పెట్టుకొని ప్రార్థించాలి. నువ్వేదైతే అడుగుతున్నావో అది మనుషులకు అసాధ్యము కావచ్చు, కానీ దేవుడికి సమస్తము సాధ్యమండి. అందుకే దేవుడికి అసాధ్యమైనదంటూ ఏది ఉండదు. ఆయనకు సమస్తము సాధ్యము. ఆయన ఎన్నైనా అద్భుతాలు చేయగలుగుతాడు. ఏ అద్భుతమైనా చేయగలుగుతాడు. ఏ ఆశ్చర్యమైన కార్యమైనా చేయగలుగుతాడు. ఏ మహిమ కార్యమైనా చేయగలుగుతాడు. యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ మనుషులకు సమస్తము అసాధ్యమే. కానీ దేవుడికి సమస్తము సాధ్యం అని చెప్పాను. సో దేవుడికి సమస్తము సాధ్యము. ఇది మైండ్ లో పెట్టుకొని మనం ప్రార్థించాలి. సో దేవుడు అద్భుతాలు చేయడానికి లిమిటేషన్ లేదండి. ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి లిమిటేషన్ లేదండి. స్వస్థత చేయడానికి లిమిటేషన్ లేదండి. విడుదల కలిగించడానికి లిమిటేషన్ లేదండి. తనకు యేసు ప్రభువారికి ఏ విషయంలో కూడా లిమిటేషన్ లేదు. ఈజ్ ఎ అన్ఎక్స్‌పెక్టెడ్ మిరాక్యులస్ గాడ్. అన్ఎక్స్‌పెక్టెడ్ మిరాక్యులస్ వర్కర్. ఎప్పుడు కూడా ఆయన అద్భుతాలు చేయడానికి ముందుంటాడు. ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి ముందుంటాడు. మన ఊహకని అందని అద్భుతాలు చేస్తాడండి. మన మనసుకు కూడా అందని ఆశ్చర్యమైన కార్యాలను, అద్భుత కార్యాలను దేవుడు చేస్తాడు. మనందరిని కూడా విశ్వాసంలో నిలకడగా ఉంచుతాడు.
అందుకే నీకేదైతే సమస్య ఉందో ఆ సమస్య తీయడానికి దేవుడు సాధ్యమైన వాడు. నీకేదైతే కష్టం ఉందో ఆ కష్టాన్ని తీయగలిగే శక్తి దేవుడికుంది. నీకేదైతే బాధ ఉందో ఆ బాధను విడుదల కలిగించే శక్తి దేవుడికుంది. సో ఇది మనుషులకు అసాధ్యము, కానీ దేవుడికి సమస్తము సాధ్యము. ఆ రోగాన్ని తీయడం సాధ్యమే, ఆ అప్పుల బాధను తీయడము సాధ్యమే, నీ భర్తను నీ భార్యను మార్చడం, పిల్లల్ని మార్చడము సాధ్యమే, అందరినీ కూడా రక్షించడము ఆయనకు సాధ్యమే, విశ్వాసంలో నిలకడగా ఉంచడము సాధ్యమే. నువ్వు ఏదైతే అడుగుతున్నావో, ఏదైతే పొందుకోలేకపోతున్నావో అది ఇవ్వగలిగే శక్తి సామర్థ్యం ఉన్న దేవుడికి సాధ్యమే. మనం కోల్పోయిన కాలాన్ని, కోల్పోయిన సమయాన్ని, కోల్పోయిన ధనాన్ని, కోల్పోయిన ఆరోగ్యాన్ని, కోల్పోయిన బలాన్ని కూడా ఆయన తీసుకొచ్చి ఇచ్చే దేవుడు. సో ఆయనకు ఇది చేయగలుగుతాడు, అది చేయగలగడానికి లేదు. ఈజ్ ఏ ఆల్ ఇన్ వన్. అన్ని చేయగలుగుతాడు, అన్ని అద్భుతాలు. ఇటు హీలింగ్ లో చేయొచ్చు, డెలివరెన్స్ లో చేయొచ్చు, అండ్ అలాగే గర్భఫలం లేదు 20 సంవత్సరాల నుంచి ఇక డాక్టర్ పిల్లలు పుట్టరంటారు. అలాంటిది కూడా దేవుడు ఎన్నో సాక్ష్యాలను చూసాము. 20 ఇయర్స్ 30 ఇయర్స్ పిల్లలు లేక వాళ్ళకు కూడా దేవుడు గర్భఫలాలను ఇచ్చాడు. సో అసాధ్యం అంటారు చాలా మంది కూడా డాక్టర్లు, ఇక మీకు పిల్లలు పుట్టరు, కానీ దేవుడికి సాధ్యం అవుతుందండి. సో మనుషులకు ఎప్పుడైనా అసాధ్యమైనది దేవుడికి సాధ్యము. అందుకే మనుషులకు అసాధ్యమైన వాటిని అడగాలి. సో నేను కూడా చాలా మందికి ప్రేయర్ చేసినప్పుడు అసాధ్యమైన వాటిని అడిగాను మనుషులకు, దేవుడికి సమస్తము సాధ్యం అని గుర్తులో పెట్టుకొని. సో దేవుడు కూడా అలాగే అద్భుత రీతిగా అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. సో కాబట్టి మైండ్ లో నుంచి తీసివేసేయండి దేవుడి మీద నెగిటివిటీ. ఇది ఇది తీసివేస్తాడో తీసివేయడో, ఈ సమస్య నాకు క్యూర్ అవుతుందో లేదో, ఈ ప్రాబ్లం నుంచి నేను విడుదల పొందుకుంటానో లేదో అన్న ఆ ఇంటెన్షన్ ని తీసివేసేసి, ఎస్ నా దేవుడికి సమస్తము సాధ్యము, ఎస్ నాకున్న 20 సంవత్సరాలు 30 సంవత్సరాల సమస్య నుంచి దేవుడు విడుదల కలిగిస్తాడు, దేవుడికి సమస్తమును సాధ్యము అని నమ్మి ప్రార్థించండి, విశ్వాసంతో ప్రార్థించండి. అప్పుడు దేవుడి యొక్క అద్భుతాలు చూస్తాము, ఆశ్చర్యమైన కార్యాలు చూస్తాము. మనం కూడా ఎక్స్పెక్ట్ చేయాలండి, ఈరోజు దేవుడు నా జీవితంలో ఏదైనా ద్వారం ఓపెన్ చేస్తాడా, ఈరోజు దేవుడు నా జీవితంలో ఏదైనా అద్భుతము చేస్తాడా, ఈరోజు నా దేవుడు ఏదైనా హీలింగ్ చేస్తాడా, డెలివరెన్స్ చేస్తాడా. ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఆయన యొక్క మిరాకిల్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండాలి. ఏమైనా ఫైనాన్షియల్ ద్వారాలు ఓపెన్ చేస్తాడా, మినిస్ట్రీ ద్వారాలను ఓపెన్ చేస్తాడా, లేకపోతే ఇంకేదైనా అద్భుతము చేస్తాడా నా జీవితంలో, నేను పొందుకోవాల్సింది ఈ రోజు ఏమైనా పొందుకుంటానా. సో యూ షుడ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ గాడ్. ఇస్తే ఇవ్వని, లేకపోతే లేదు, చేస్తే చేయని, లేదంటే దేవుడు కూడా అలాగే ఉంటాడండి. మనం ఆశ కలిగి ఉండాలి. మన జీవితంలో ఈరోజు ఏమైనా అద్భుతం జరగాలన్న ఆశ కలిగి ఉండాలి. నేను కోరుకున్నది పొందుకుంటాను అన్న ఆశ కలిగి ఉండాలి, దాహం కలిగి ఉండాలి, విశ్వాసంతో ఉండాలి, నమ్మకంతో ఉండాలి. అప్పుడే మనము దేవుడి దగ్గర నుంచి పొందుకోగలుగుతాము. అందుకే యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమని చెప్పెను. మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమే అనెను. సో ఇది మైండ్ లో పెట్టుకోండి ఈ వర్డ్స్ ని. మార్క్ 10:27 దేవునికి అసాధ్యము కాదు, మనుషులకు అసాధ్యము. సో మనుషులకు ఏదైతే అసాధ్యం అవుతుందో దేవుడికి సాధ్యం అవుతుందండి. దేవుడికి సమస్తము సాధ్యమే. ఇటు మనుషులకు సాధ్యమైనది కూడా దేవుడు చేయగలుగుతాడు, మనుషులకు అసాధ్యమైనది కూడా దేవుడు చేయగలుగుతాడు. అందుకే మనం అసాధ్యమైనది వాటిని అడగాలి. నేను చాలా మందికి డబుల్ శాలరీ గురించి ప్రార్థించినప్పుడు నమ్మలేదు, మాకు ఇలా వస్తుంది బ్రదర్ అని. కానీ చాలా మంది కూడా 100% హైక్ తీసుకున్నారు. చాలా మందికి కూడా గర్భఫలం 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి గర్భఫలం రాని వాళ్ళకు కూడా ప్రార్థించడం జరిగినప్పుడు దేవుడు అద్భుత రీతిగా నెక్స్ట్ వీక్ కే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేపించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతాలు మీరందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేశారు. మీ అందరి జీవితాల్లో కూడా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు, ఎన్నో సూచన క్రియలు ఉన్నాయి. అందుకే దేవుడు ఏమంటున్నాడు, యేసు ప్రభువారు మనుషులకు అసాధ్యమైన వాటిని మనం అడగాలి. చాలా మంది కూడా మనకు ఇంకా మిరాకిల్స్ చేయ ప్రభు అని అడగాలి. దేవుడికి ఇష్టం అండి అద్భుతాలు చేయడం అంటే. ఈ దేవుడికి చాలా ఇష్టము, చాలా ఇష్టము. ఆయనకు ఏంటిది, మంచి ఒక విద్య లాంటిది అద్భుతాలు చేయడం అంటే. సో మనుషులకు అసాధ్యమే అయిన వాటిని దేవుడికి అసాధ్యము కాదు. ఇది మైండ్ లో పెట్టుకోండి ఈ వర్స్ని. నేను ఏదైతే ప్రార్థిస్తున్నానో నా దేవుడికి సాధ్యమే అని ప్రార్థించి నమ్మి ప్రార్థించండి. దేవునికి సమస్తము సాధ్యమే అనేను. దేవుడి కట్ట ఏంటిదట, సమస్తము సాధ్యమే అనేను. సో అన్ని కూడా చేయగలుగుతాడు దేవుడు. ఇదే చేయగలుగుతాను, ఇదే చేయలేను, ఇదే చేస్తాను అనేది దేవుడికి లేదండి.
సో గర్భఫలమా దేవుడి దగ్గరికి రావాల్సిందే, ఉద్యోగమా దేవుడి దగ్గరికి రావాల్సిందే, ప్రమోషనా దేవుడి దగ్గరికి రావాల్సిందే, మ్యారేజా దేవుడి దగ్గరికి రావాల్సిందే, స్వస్థతన దేవుడి దగ్గరికి రావాల్సిందే, విడుదలన దేవుడి దగ్గరికి రావాల్సిందే. అందుకే ఏదైనా కూడా దేవుడి దగ్గరికి రావాల్సిందే, ఏదైనా ఆయన దగ్గర నుంచి పొందుకోవాల్సిందే. ఆయనకు సమస్తము సాధ్యము. సో చాలా మందికి సమస్తము సాధ్యం ఉండదు, కానీ దేవుడికి ఏదైనా సాధ్యం అవుతుంది, ఏదైనా చేయగలుగుతాడు, ఏ కార్యమైనా చేయగలుగుతాడు. మైండ్ లో నెగిటివిటీ తీసివేయాలి. ఇది చేస్తాడా చేయడా, ఇది జరుగుతుందా జరగదా. మనము విశ్వాసంతో ప్రార్థిస్తే దేవుడు అద్భుతాలు చేయడానికి, ఆశ్చర్యమైన కార్యాలు, సూచక క్రియలు చేయడానికి దేవుడు ఎన్నో 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 సార్లు సిద్ధంగా ఉంటాడు. మనం కూడా అడగాలి, మనం కూడా ఎక్స్పెక్ట్ చేయాలండి. అయ్యా ప్రభు నా జీవితాన్ని మార్చు ప్రభు, ఎక్స్పెక్ట్ ఇట్. అయ్యా నా శాలరీ డబల్ చేయను అయినా, ఎక్స్పెక్ట్ ఇట్. అండ్ అయ్యా ఈ రోజు నా శరీరాన్ని కంప్లీట్ గా హీల్ చేయ ప్రభు, ఎక్స్పెక్ట్ ఇట్. ఎక్స్పెక్ట్ చేయండి, ఈ రోజే దేవుడు చేస్తాడండి. ఎందుకంటే ఆయనకు సమస్తము సాధ్యమే అనండి. నేను చాలా మందికి కూడా ఆపరేషన్ క్యాన్సల్ కావాలని ప్రార్థించినప్పుడు దేవుడు ఆపరేషన్ లేకుండానే, సర్జరీ కాకుండానే చిన్న ట్రీట్మెంట్ తోటి కూడా నయం చేశాడు. సో సాధ్యమే. సో మన విశ్వాసంతో మనం అడగాలి ఎప్పుడైనా కూడా. ఒకవేళ అలా చేసినా కూడా అది జరిగింది ఆపరేషన్ అంటే దేవుడి చిత్తము, ఆపరేషన్ ద్వారా స్వస్థత పరచడం అని అనుకోవాలి. సో అందుకే మనము చేయాల్సిన ప్రార్థన, మనం చేయాల్సిన ప్రయత్నము, మనం చేయాల్సిన కార్యము మనం చేయాలి. ఎన్నో చేస్తాడండి ఆయన. మనకు తెలియదు, ఇప్పుడు మనందరం కామ్గా కూర్చున్నాం కదా, మన వెనకాల ఆయన ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడో తెలియదు, ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడో తెలియదు, మన సూచన క్రియలు ఎన్ని చేస్తున్నాడో తెలియదు. మన వెనకాల ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. మన బిహైండ్ ద స్క్రీన్ ఈజ్ ఆల్వేస్ వర్క్ ఫర్ అస్. మన వెనకాల మన గురించి ఆయన ఎప్పుడు కూడా పని చేస్తుంటా అంటాడు. కాబట్టి కాబట్టి నువ్వెప్పుడు కూడా దేవుణ్ణి తక్కువ అంచనా వేయొద్దు. ఎప్పుడు కూడా ఆయన సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయొద్దు. సో మన యొక్క బుద్ధిని తక్కువగా, దేవుని స్థాయిని కూడా తగ్గించొద్దు. మన బుద్ధిని తగ్గట్టు, మన మేధస్సును తగ్గట్టు, మన పరిస్థితులను తగ్గట్టు, మన ఆలోచించే విధానాన్ని తగ్గట్టు దేవుడి స్థాయిని ఎప్పుడు కూడా కుదించొద్దు. నువ్వు ఎట్లయితే కుదిస్తావో నీ జీవితంలో అద్భుతాలు కూడా అలాగే కుదించబడతాయి. నువ్వు ఎప్పుడైతే ఎక్స్పాండ్ చేస్తావో, ఎన్లార్జ్ యువర్ హార్ట్ టువర్డ్స్ టు ది గాడ్. ఎప్పుడైతే దేవుడిని ఎక్కువగా చేయమని అడుగుతావో దేవుడు కూడా ఎక్కువగా నీకు అద్భుతాలు చేస్తాడు. అన్ని విషయాలలో అద్భుతాలు చేయమని అడగండి. ఉద్యోగ విషయంలో అడగండి, ఆరోగ్య విషయంలో అడగండి, కుటుంబంలో సమస్యలు ఎక్కువవుతున్నాయా, అద్భుతము చేయ ప్రభు అని అడగండి. ఆరోగ్య విషయంలో ఎక్కువగా రోగాలు వస్తున్నాయా, జబ్బులు వస్తున్నాయా, నొప్పులు అవుతున్నాయా, నా ఆరోగ్య విషయంలో అద్భుతం చేయమని అడగండి. అన్ని విషయాలలో అద్భుతాలు చేయమని అడగండి. సమస్తము దేవుడికి సాధ్యమే అని నమ్మి ప్రార్థించండి అనండి. నా దేవుడికి సమస్తము సాధ్యమే, ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు. ఇది ప్రార్థనలో పలికి ప్రార్థించండి. అయ్యా నీకు సమస్తము సాధ్యమైన, నీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు నాయనా. నాకున్న అనారోగ్య సమస్యలను తీసేసే శక్తి నీకుందయ్యా. నాకున్న బాధలను, చింతలను, విచారణను తీసివేసే శక్తి నీకుందయ్యా. నా భర్తకు, నా భార్యకు, నా పిల్లలకు మారు మనస్సు కలిగించే శక్తి నీకుందయ్యా. సమస్తము సాధ్యమే తండ్రి, నీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు తండ్రి అని నమ్మి విశ్వసించి ప్రార్థించు. దేవుడు ఎందుకు అద్భుతాలు చేయడో చూడండి. ఎక్స్పెక్ట్ చేయండి ఆయన మిరాకిల్స్ చేస్తాడని. ఎందుకంటే మనం ఒప్పుకోవాలి, ఇది నా వల్ల అయితే కాదు ప్రభువా. నా భర్తను మార్చడం నా వల్ల కాదు, నా భార్యను మార్చడం నా వల్ల కాదు, నాకు అసాధ్యము. సో నువ్వు ఎప్పుడైతే నీకు అసాధ్యం అని ఒప్పుకుంటావో అప్పుడు దేవుడికి సాధ్యమవుతుంది. దేవుడు యాక్సెస్ తీసుకుంటాడండి. ఎప్పుడైనా విర్రవీగద్దు దేవుడి ముందు. సో నేను చేస్తే అయిపోతుంది, నేనే చేయగలుగుతాను. సో ఎప్పుడు కూడా నువ్వు దేవుడి ముందు ఏం కావాలి, నల్లిఫై చేసుకోవాలి. దేవుడి ముందు మనం ఎప్పుడు కూడా మనం సామర్థ్యం లేని వాళ్ళలాగా ఉండాలి. దేవుడి ముందు ఎప్పుడు కూడా శక్తి లేని వాళ్ళలాగా ఉండాలి, బలహీనుల్లాగా ఉండాలి. అంటే ఇన్ ద సెన్స్, ఇక నా శక్తి కాదు ప్రభువా నీ శక్తి, నా బలము కాదు ప్రభువా నీ బలము, నాకు అసాధ్యము ప్రభువా నీకు సాధ్యము. ఇలా ఒప్పేసుకోవాలి దేవుడికి. అయ్యా నాకు శాలరీ డబల్ శాలరీ నా వల్ల అయితే కాదు ప్రభువా, నీకే సాధ్యము, నాకైతే అసాధ్యము. నాకు ఈ ఉద్యోగం చేయడం నాకు అసాధ్యం ప్రభువా, నీకు సాధ్యము. నా చేతుల మీదుగా ఉద్యోగాన్ని చెప్పించు ప్రభువా. నా భర్తను, నా పిల్లల్ని మార్చడము నాకైతే అసాధ్యం ప్రభువా. ఎవరికైనా సాధ్యమా అండి మన పిల్లల్ని మార్చడము, మన భర్తను, మన ఇంట్లో ఉన్న భార్యలను మార్చడము, కుటుంబ సభ్యులను మార్చడం ఎవరికైనా సాధ్యమవుతుందా? అసాధ్యము. మనము మనుషులను మార్చే శక్తి మనకు లేదు. మనుషులను మార్చే శక్తి ఆ దేవుడికి మాత్రమే ఉంది. అయ్యా ఈ మనుషులందరినీ మార్చే శక్తి అయితే నాకు లేదు ప్రభువా, నాకు అసాధ్యము ప్రభువా, నీకు సాధ్యము ప్రభువా. ఇట్లా యాక్సెప్ట్ చేయండి. దేవునికి ముందు ప్రియారిటీ ఇవ్వండి. నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయనను
హెచ్చాలి ఎప్పుడైనా. అందుకే యోహాను ఒక మాట అంటాడు, నేను తగ్గవలసి ఉంది, ఆయన హెచ్చించవలసి ఉంది. నేను తగ్గవలసి ఉంది, ఆయన హెచ్చించాల్సి ఉంది అని యోహాను ఒక మాట అంటాడు. అందుకే మనము కూడా తగ్గాలండి. దేవుడి ముందు తగ్గాలి. అయ్యా! నాకైతే ఇది అసాధ్యము నాయనా. ఈ ఉద్యోగాన్ని సంపాదించడం నాకు అసాధ్యము నాయనా. ఈ పెళ్లి విషయంలో నాకైతే అసాధ్యము నాయనా. నీకైతే సాధ్యము తండ్రి. అనిలా దేవుణ్ణి సమస్తము ఆయనను ముందర పెట్టాలి. ఆయనను ముందర పెట్టాలి. అయ్యా! నాకైతే ఈ అనారోగ్య సమస్య, ఈ మోకాళ్ళ నొప్పులు తీసేసుకోవడం అసాధ్యము నాయనా. నీకైతే సాధ్యము తండ్రి. సో ఇప్పుడేమవుతుంది? నువ్వు దేవుని ముందర పెడుతున్నట్టు, దేవుడి శక్తిని కోరుకుంటున్నట్టు. ఎప్పుడైనా నా శక్తి లేదు ప్రభువా, నీ శక్తి కావాలి. నా బలము కాదు ప్రభువా, నీ బలము కావాలి. నా జ్ఞానము కాదు ప్రభువా, నీ జ్ఞానము కావాలి. ఇప్పుడు నాకు కూడా వాక్యం బోధించే శక్తి లేదు. ఈ వాక్యాన్ని బోధించడం నాకు అసాధ్యము. అందుకే దేవుణ్ణి అడుగుతాను, నాకు ఈ వాక్యాన్ని బోధించడం అసాధ్యము ప్రభువా. ఇతరుల గురించి ప్రార్థించడం అసాధ్యం ప్రభువా. నీకు సమస్తము సాధ్యము. మీరే నాలో ఉండి వాక్యాన్ని బోధించండి. మీరే నాలో ఉండి ప్రార్థనలు చేయండి. అర్థమవుతుందా అండి? సో యూ షుడ్ సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్, సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవుడి దగ్గర అద్భుతము చేయమని అడగండి. దేవుడు తప్పకుండా చేస్తాడు. సో నాకు అసాధ్యం అని అనుకోవాలి, కానీ దేవుడికి సాధ్యం అవుతుంది అప్పుడే. లేదు నేను చేయగలుగుతాను, లేదు నా వల్ల ఇది సాధ్యమవుతుంది, ఎస్ నేను టాలెంటెడ్, ఎస్ నేను ఐక్యూ లెవెల్ ఎక్కువ ఉన్నాయి, నేను మంచి డిగ్రీ సంపాదించాను, ఇది నా వల్ల అవుతుందంటే దేవుడు ఇన్వాల్వ్ కాలేడు. ఎప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అవుతాడంటే, ఇక నా వల్ల కాదు ప్రభువా, ఇది నీ వల్లనే అవుతుందని ఎప్పుడైతే నువ్వు ఒప్పేసుకుంటావో అప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. ఆ వీసా రావడం మన వల్ల కాదు, దేవుడిని అడిగినప్పుడు వీసాని ఇస్తాడు. ఆ దేవుడికి సమస్తము సాధ్యమే. లేకపోతే ఆ ఉద్యోగము రావడం మన వల్ల కాదు, దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన సమస్తము సాధ్యమే అని అంటాడు. సో ఆయనకు సమస్తము సాధ్యమే. అందుకే మీ చుట్టూన్న పరిస్థితులను చూడొద్దు. ఉద్యోగ ప్రయత్నాల ఆ రెసిషన్ మాట వినొద్దు. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, ఆ రోబోటిక్స్ అనే మాట వినొద్దు. సో వీసా ప్రయత్నాల నువ్వు వేరే విషయాలు ఏది కూడా నువ్వు ఆలోచించొద్దు. నాకు ఇది కావాల్సిందే, నాకు ఇది చేయాల్సిందే. మనం గట్టిగా ప్రార్థిస్తే గవర్నమెంట్లే మారిపోతాయి. గవర్నమెంట్లోనే దేవుడు మారుస్తాడు, అద్భుతాలు చేస్తాడు. ఇది నాకు అసాధ్యము ప్రభువా, నీకైతే సాధ్యము అని నేను ఒప్పుకుంటున్నానని దేవుడికి అప్పచెప్పేయండి. ఆయన అప్పుడు చూసుకుంటాడు. ఇప్పుడు మన పిల్లలు కూడా అన్ని చేయగలుగుతాడా అండి? మన పిల్లలు చేయలేనిది వాళ్ళు వచ్చి మనకు చెప్తారు, నాకు ఈ స్కూల్ ఫీజు కట్టు అని అంటారు. లేకపోతే నాకు ఈ మ్యాథమెటిక్స్ అర్థం కావట్లేదు, నాకు ఇది చెప్పు అంటారు. లేకపోతే తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఈ లాంగ్వేజెస్ నాకు అర్థం కావట్లేదు, ఇదేంటిదో చెప్పు, నాకు అర్థం కావట్లేదు, నాకు అర్థం చేసుకోలేకపోతున్నానని వాళ్ళు వచ్చి మనం అడిగినప్పుడు మనము వాళ్ళకి ఏం చేస్తాము? అర్థమయ్యేలాగా చెప్తాము. అలాగే మన పరలోకపు తండ్రి యేసు ప్రభువారు కూడా ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతాడు అంటే, ఇక మనకు అసాధ్యం, ఇక మనకు శక్తి లేదు, మనకు బలము లేదు, ఇక మనుషులు ఎవరు చేయలేని కార్యము ఇక మనుషుల వల్ల కానిది దేవుడు చేస్తాడు. ఎన్ని సాక్ష్యాలు వినలేదండి? ఇక డాక్టర్ ఇక అయిపోయింది, 3 రోజులలో చనిపోతావు, 2 రోజులలో చనిపోతావు, ఇక నువ్వు బ్రతకవు అన్న వాళ్ళను కూడా దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్న తర్వాత ఎంతమంది బ్రతకలేదండి? సో ఇక మనుషులు అయిపోయింది, ఇక మనుషులు డన్ అన్నప్పుడు ఇక దేవుడు మొదలు పెడతాడు. మనిషి ఎప్పుడైతే ముగిస్తాడో దేవుడు అప్పుడే మొదలు పెడతాడు. మనిషి ఎప్పుడైతే ఇక అయిపోయిందని అనుకుంటాడో దేవుడు అప్పుడే మొదలు పెడతాడు. అందుకే దేవుడి మైండ్ సెట్ వేరు, మన మైండ్ సెట్ వేరు. దేవుడు ఆలోచించే విధానం వేరు, మనం ఆలోచించే విధానం వేరు. సో మనుషులకు ప్రతిదీ అసాధ్యమే అండి. సో ఎవరైనా చెప్పగలుగుతారా? నా భర్త నేను మార్చగలుగుతాను, నా పిల్లని నేను మార్చగలుగుతాను? ఎవ్వరు చెప్పలేమండి. మనుషులను ఆఖరికి మనల్ని మనము మార్చే శక్తి కూడా మనకు లేదు. సో అందుకే విర్రవీగద్దు. మనం ఎప్పుడు కూడా ఏ విషయంలో విర్రవీగద్దు. నథింగ్ వి ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్, ఇన్ సైట్ ఆఫ్ గాడ్. సో సమస్తము ఆయన ద్వారా పొందుకోవాల్సిందే, సమస్తము ఆయన వల్లనే పొందుకోవాల్సిందే. ఎవరన్నా ఇంట్లో కుటుంబ సభ్యులు మారాలన్నా, కుటుంబ సమస్యలు చక్కబడాలన్నా, ఆయన మనుషులు మారాలన్నా, పరిస్థితులు మారాలన్నా, కాలాలు మారాలన్నా, సమయాలు మారాలన్నా, స్థితి మారాలన్నా, గతి మారాలన్నా, మన ఉద్యోగం మారాలన్నా, మన ఆర్థిక సమస్యలు పోవాలన్నా, కుటుంబ సమస్యలు పోవాలన్నా, దరిద్రము పోవాలన్నా, పేదరికం పోవాలన్నా, ఇది మన వల్ల అయితే అసాధ్యము, దేవుడికే సాధ్యము. దేవుడి ద్వారాలను పెంచేస్తాడు. దేవుడే ప్రతిరోజు ఎన్నో సూచన క్రియలు, ఎన్నో అద్భుతాలు చేస్తాడు. సో ఇప్పుడు దాదాపు సమయము 7:30 అయిందండి. ఈ సమయం నుంచి రేపు 7:30 24 గంటల్లో దేవుడు భూలోకంలో కొన్ని కోట్ల అద్భుతాలు చేస్తాడండి. భూలోకంలో అందరి జీవితాలలో, అన్ని దేశాలు, అన్ని ప్రజలు, అన్ని భాషలు, అన్ని మతస్థుల మధ్య దేవుడు కొన్ని కోట్ల అద్భుతాలు చేస్తాడు ఈ ఒక్క 24 hours లోనే అందరి లైఫ్లలో.
క్రిస్టియన్స్ లో కావచ్చు, లేకపోతే నమ్ముకొని వాళ్ళలో కావచ్చు, లేకపోతే ఈ రోజు ఎంతమందిని దేవుడు స్వస్థత పరుస్తాడు తెలుసా? ఈ రోజు నిన్ను స్వస్థత పరచలేదని దేవుడిని ఎప్పుడు కూడా తక్కువ పరచదు, కానీ ఈ రోజు కొన్ని వేల మందిని స్వస్థత పరుస్తాడు. ఈ రోజు కొన్ని కోట్ల మందికి ఆహారం ఇస్తాడు దేవుడు. ఈ రోజు దేవుడు కొన్ని వందల మందికి విడుదల కలగజేస్తాడు. సో ఈ పని చేస్తున్నాడు. సో మన జీవితంలో అద్భుతం జరగలేదని దేవుడు అద్భుతాలు చేయట్లేదని అనుకోవద్దు ఎప్పుడైనా కూడా. నీ టైం వచ్చినప్పుడు చేస్తాడు, వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారు. ఈ రోజు ఎంతమంది నార్మల్ రిపోర్ట్స్ వస్తాయి తెలుసా? ఈ రోజు ఎంతమంది రోగులు స్వస్థత పడతారు తెలుసా మనకు? సో అవన్నీ రాస్తే భూలోకంలో పుస్తకాలు సరిపోవండి. సో అన్ని అద్భుతాలు, అన్ని ఆశ్చర్యమైన కార్యాలు, అన్ని సూచన క్రియలు ప్రతిరోజు చేస్తాడు ఆయన. కొన్ని వేల సూచన క్రియలు ప్రతిరోజు చేస్తాడు. కొన్ని అద్భుతాలు, కొన్ని వందలు, వేలు, లక్షల అద్భుతాలు ప్రతిరోజు ఈ భూలోకంలో చేస్తాడు, చేయబోతాడు. అందుకే ఏ కంట్రీలో తీసుకున్నా ఈ రోజు అద్భుతం లేనిది ఉండదండి. అమెరికాలో తీసుకోండి, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, మలేషియా, బ్యాంకాక్, ఇండియా, చైనా, జపాన్, ఏ కంట్రీలో తీసుకున్నా ఈ రోజు అన్ని కంట్రీలలో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అన్ని కుటుంబాలలో అద్భుతాలు జరుగుతుంటా ఉంటాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతుంటా ఉంటాయి. సో అందుకే నువ్వు తగ్గించాల్సింది, ఆయనను హెచ్చించాల్సింది. అంటే నీకు అసాధ్యమిగా, నాకు బలం లేదు ప్రభువా, నువ్వు బలం ఇవ్వు ప్రభువా, నాకు శక్తి లేదు ప్రభువా, నాకు శక్తి ఇవ్వు ప్రభువా, ఇక నా వల్ల సాధ్యము కాదు ప్రభువా, నీ వల్లనైతేనే సాధ్యము. నువ్వు జోక్యం కలగ చేసుకుంటేనే నాకు ఉద్యోగం వస్తుంది, నువ్వు జోక్యం కలగ చేసుకుంటేనే నాకు వీసా వస్తుంది, నువ్వు జోక్యం చేసుకుంటేనే నా పిల్లలు మారుతారు, నా భర్త మారుతుంది, నేను మారుతానయ్యా, నువ్వు జోక్యం చేసుకో. ఇట్లా నిన్ను తగ్గించుకో. మనసులో నుంచి నేను గ్రేట్ అన్న పదాన్ని తీసేసాయి, మనసులో నాకు సమస్తము సాధ్యమని అనే వర్డ్ని తీసేసాయి. నాకు అసాధ్యము ప్రభు, ఆ సమస్తము నీ వల్ల అయితేనే సాధ్యము, నువ్వు నాకు తోడుంటేనే సమస్తము సాధ్యము అని ప్రార్థించాలి. నేను కూడా అసాధ్యమైన వాటిని అడుగుతానండి. డబల్ శాలరీ రావాలని, అండ్ కట్నం లేకుండా పెళ్లిళ్ళు కావాలని, అప్పులు చేయకుండా ఇల్లులు కొనాలని. సో ఇలాంటి అసాధ్యమైన వాటిని అడుగుతాను. కానీ మనుషుల మైండ్ సెట్ ఏంటిది? అప్పు చేసే ఇల్లు కొనాలి, కట్నం ఇచ్చే పెళ్లి చేయాలి, లేకపోతే నాకు ఇచ్చే 5% 10% శాలరీనే రావాలి. కొంతమందికి నేను ప్రార్థించాను, వాళ్ళు పొందుకున్నారు కూడా. సంవత్సరం శాలరీ 1 month లో రావాలని, అలా కూడా చేశాడు దేవుడు. సో అలా అద్భుతాలు మనం డిఫరెంట్ గా అడగాలి దేవుణ్ణి ఎప్పుడు కూడా. మనుషుల వల్ల అయ్యేది కాదు, మనుషుల వల్ల కానిది మనం అడగాలి. అద్భుతాలు ఈ రోజు నుంచి మీరు అడగండి దేవుని, నా శాలరీ డబల్ కావాలని అడగండి, నేను సొంత ఇల్లు కట్టుకోవాలి, అప్పు చేయకుండా కట్టుకోవాలి. లోన్ తీసి కట్టుకోవడం గొప్ప కాదండి, అప్పు చేయకుండా కట్టుకోవాలి. అలా నాకు పరిశీలించు. కారు కొన్నా, ఇల్లు కొన్నా, అప్పు చేయకుండా, లోన్ తీసుకోకుండా, పెళ్లి చేసిన లోన్ తీసుకోకుండా, అప్పు చేయకుండా కొనుక్కోవాలని ప్రార్థించండి. సో అలా దేవుడు అద్భుత రీతిగా పని చేసి పెడతాడు. సో మనుషులకు అసాధ్యమైనది దేవుడికి సాధ్యము. సో దేవుడు కూడా ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతాడంటే, ఇక మనుషులకి ఇది అసాధ్యము. నీకు జ్వరం వచ్చిందా, టాబ్లెట్ వేసుకో, పర్లేదు. సో దాంతో నీకు సాధ్యమే, ఆ టాబ్లెట్ ద్వారా నువ్వు హీల్ అయిపోతావు. అదే కొన్ని క్యాన్సర్స్, కొన్ని రోగాలు, HIV మందు లేదు. సో దేవుడు అలాంటి వాళ్ళని కూడా హీల్ చేసి ఆయన అద్భుతాన్ని చూపిస్తాడు. లేకపోతే క్యాన్సర్ ఇక అయిపోయింది, ఫైనల్ స్టేజ్, ఇక డాక్టర్ ఇక లేవడు, పడిపోతాడు, చనిపోతాడు అన్న వాళ్ళని కూడా దేవుడు కొన్ని లక్షల మందిని లేపి నిలబెట్టాడు. సో అలాంటి అద్భుతాలు కూడా చేస్తాడు దేవుడు. సో మనుషులకు ఇక డన్ అన్నది, మనుషులు ఇక అయిపోయింది అన్నది, మనుషులు ఇక ముగించింది అన్నది దేవుడు మొదలు పెడతాడండి. మనుషులు ద్వారాలు ఇక మూసుకపోయాను అన్నప్పుడు దేవుడు నూతన ద్వారాలు ఓపెన్ చేస్తాడు. అందుకే నీ జీవితం ఇక అయిపోయింది అన్నట్టుంది, ఇక నా జీవితం ఇక క్లోజ్ అయిపోయినట్టుంది, ఇక నా జీవితంలో ఏ హోప్ లేదంటున్నావా, దేవుడు న్యూ హోప్ నిస్తాడు. దెర్ ఇస్ నో హోప్, గాడ్ విల్ క్రియేట్ ద న్యూ హోప్. దెర్ ఆర్ ఆల్ ద డోర్స్ ఆర్ క్లోజ్డ్, గాడ్ విల్ ఓపెన్ ద న్యూ డోర్. అర్థమవుతుందా అండి? మనకు ద్వారాలన్నీ క్లోజ్ అయినప్పుడు దేవుడు నూతన ద్వారాన్ని ఓపెన్ చేస్తాడు. మనకు దేవుడు ఇక హోప్ లేదు, నాకు ఇక నా జీవితం అంతా ఇక ముగించింది, చీకటి ఉన్నప్పుడు దేవుడు కొత్తది ఓపెన్ చేస్తాడు. సో మనము బిలీవ్ చేయాలి, మనం ఎక్స్పెక్ట్ చేయాలి. నీకు నువ్వు ముగించిందని ఎప్పుడు అనుకోవద్దండి. దేవుడు ముగిస్తేనే ముగింపు, మనము ముగిస్తే ముగింపు కాదు. మనం ముగింపు అనుకున్నది దేవుడికి ఆరంభము. మనం ఎప్పుడైతే ముగింపు ఇస్తామో దేవుడు ఆరంభం మొదలు పెడతాడు. సో మనం ఎప్పుడు ముగించద్దు. దేవుడు ముగిస్తేనే ముగింపు, దేవుడు ఆరంభిస్తేనే ఆరంభము. సో అందుకే యూ షుడ్ రిమూవ్ ఫ్రమ్ యువర్ మైండ్ ద నెగిటివిటీ. మనం స్థాయిని తగ్గట్టు దేవుడి స్థాయిని కుదించద్దు ఎప్పుడు కూడా. సో నా జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేశాడండి. ఇక డాక్టర్లు దీనికి నయం లేదన్న 4-5 సమస్యలు మా కుటుంబంలో, నా జీవితంలో, మా కుటుంబంలో 4-5 సంవత్సరాలు ఇక డాక్టర్లు అన్నారు 4-5 సమస్యలు.
ప్రార్థించినప్పుడు వాటన్నిటిని కూడా తుడిచివేసేసాడు దేవుడు. మీ అందరికి కూడా సాక్ష్యాలు తెలుసు అవన్నీ. సో మాకొచ్చే ప్రాబ్లమ్స్ కూడా డాక్టర్లు నయం చేయలేని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అలాంటి వాటిని దేవుడు తీసివేసేసాడు. సో అలాగా దేవుడు అద్భుతాలు చేశాడు. సో అందరి జీవితంలో చేస్తాడండి. వి షుడ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ గాడ్. ఇది చేస్తాడు నా దేవుడు, ఇది తీస్తాడు నా దేవుడు, ఇది ఇస్తాడు నా దేవుడు. ఆయనకు సమస్తము సాధ్యము. ఈ ఉద్యోగాన్ని ఇవ్వడం ఆయనకు సాధ్యమే, ఈ వీసాని ఇవ్వడం ఆయనకు సాధ్యమే, నా పిల్లల్ని మార్చడం, నా భర్తను మార్చడం ఆయనకు సాధ్యమే, నాకు ఆరోగ్యాన్ని ఇవ్వడం ఆయనకు సాధ్యమే. ఆయనకు సమస్తము సాధ్యము అని నమ్మి ప్రార్థించండి. ప్రార్థనలో అయ్యా నువ్వే అన్నావు కదా, ఇది మనుషులకు అసాధ్యము, కానీ నాకు అసాధ్యమైనదంటూ ఏదైనా ఉందా? సమస్తము సాధ్యం అన్నావు కదా. ఈరోజు నా జీవితంలో, నా ఆరోగ్య విషయంలో సూచన క్రియ చేయండి, అద్భుతము చేయండి, మహత్కార్యం చేయండి. నా పిల్లల విషయంలో అద్భుత క్రియలు, మహత్కార్యాలు, సూచన క్రియలు చేయండి అని నమ్మి ప్రార్థించండి. విశ్వాసంతో ప్రార్థించండి. దేవుడు అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా మనందరినీ కూడా మహిమ పరుస్తాడు. మనందరినీ కూడా ఆశ్చర్యపరిచి ఆయనను మహిమ పరుచుకుంటాడండి. గొప్ప గొప్ప అద్భుతాలు, గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. బట్ వీఆర్ దేర్ ఇన్ ఏ పొజిషన్ టు రిసీవ్ దెమ్ ఆల్సో. మనం కూడా వాటన్నిటిని రిసీవ్ చేసుకునే పొజిషన్ లో ఉండాలి. ఆశతో ఉండాలండి. ఈ దేవుడి పట్ల ఎప్పుడు కూడా ఆశతో ఉండాలి, ఆకలితో ఉండాలి, దాహంతో ఉండాలి. అండ్ మనం ఎప్పుడు కూడా దేవుడి పట్ల ఏమేమి అద్భుతం చేస్తాడా, ఏమేమి ద్వారాలు ఓపెన్ చేస్తాడా, ఏమేమి కార్యాలు చేస్తాడా అని మనం ఆశతో ఉన్నప్పుడు దేవుడు ఆటోమేటిక్ గా మనం ఊహించని రీతిగా, మన ఊహకందని రీతిగా, మహారీతిగా ఆయన ఏం చేస్తాడు? అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. సో చాలా మంది కూడా మొన్న ఒకరికి ప్రే చేశారు. నా దగ్గరకు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చింది. గోయింగ్ టు డైవర్స్ ఫైనల్ స్టేజిగా ప్రార్థించినప్పుడు వాళ్ళే ఈ డైవర్స్ వద్దు అని అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళకు కొడుకు కూడా పుట్టాడు. సో ఈ డైవర్స్ ఇక అయిపోయింది, ఇక ఫైనల్ స్టేజ్. అలాంటి వాటిని కూడా దేవుడు ఎన్నో వాటిని క్యూర్ చేశాడు. ఇక అయిపోయింది, ఇక మా అమ్మాయి జీవితం అయిపోయింది, ఇక వాళ్ళకు డైవర్స్ అయిపోతుంది అని నిశ్చయించుకున్నారు. సో ప్రార్థించుకున్నారు. ఒక ఆఖరి ప్రయత్నం ఫలించింది. వాళ్ళు ఆ డైవర్స్ క్యాన్సిల్ చేసుకొని 1 వీక్ లోపలనే ఆ అబ్బాయి వచ్చేసి నా భార్య నేను తీసుకెళ్తానని తీసుకెళ్లాడు. ఇప్పుడు వాళ్ళకు ఒక కొడుకు కూడా పుట్టాడు. సో అలా చేశాడు దేవుడు అద్భుతాలు. సమస్తము సాధ్యమే అనండి. ఇక నా కూతురు జీవితం బాగుపడదు, నా కొడుకు జీవితం బాగుపడదు, నా భర్త మారడు, నా భార్య మారడు. నువ్వెందుకు అలా నువ్వు అనుకుంటున్నావు? నీ సామర్థ్యాన్ని నువ్వు అనుకొని నువ్వెందుకు పులి స్టాప్ పెట్టుకుంటున్నావు? నీ లైఫ్ ని నువ్వు ఎప్పుడు పులి స్టాప్ పెట్టుకోకు. నీ లైఫ్ కి నువ్వే నెగిటివ్ గా ప్రొనౌన్స్ చేసుకోకు, నెగిటివ్ గా ప్రవచించుకోకు. ఇక నాకు ఈ ప్రాస్పరిటీ రాదు, ఇక నాకు ఉద్యోగం రాదు, ఇక నాకు వీసా రాదు, ఇక నేను ఇల్లు కట్టుకోలేను, ఇక నాకు ఇంకా నేను ఈ స్వస్థత పొందుకోలేనని నువ్వెందుకు పులి స్టాప్ పెట్టుకుంటున్నావు? నీవు ఎందుకు నెగిటివ్ గా ప్రవచించుకుంటున్నావు? దేవుడి సామర్థ్యాన్ని ఎందుకు గుర్తించట్లేదు? దేవుడు ఉన్నాడని నువ్వు ఎందుకు నమ్మట్లేదు? ఇప్పుడు అంతే కదండి. మన పిల్లలకు ఏదైనా రాకపోతే మన దగ్గరికే వస్తాడు. ఇక నా వల్ల అయిపోయింది, నేను ఇది చదవలేను, మీరు నాకు చెప్పండి, నేను కట్టలేను ఈ స్కూల్ ఫీజు, మీరు కట్టండి అని మన దగ్గరకు వస్తారు కదా మన పిల్లలు. అప్పుడు మనం ఏం చేస్తాం? జోక్యం చేసుకుంటాం. అలాగే నువ్వు కూడా దేవుణ్ణి ఇన్వాల్వ్ చేపి, నీ పరిస్థితులలో దేవుణ్ణి ఇన్వాల్వ్ చేపి, దేవుణ్ణి జోక్యం చేపించు. నువ్వు జోక్యం చేసుకోకు, దేవుణ్ణి ఇన్వాల్వ్ చేపి, దేవుణ్ణి జోక్యం చేసుకో. దేవుడి యొక్క అద్భుతాన్ని చూడడానికి, రుచి చూడాలని జోక్యం చేపి, దేవుని ఇన్వాల్వ్ చేపియండి. సో గాడ్ బ్లెస్ యూ. విల్ కంటిన్యూ ఫ్రమ్ టుమారో. లార్డ్ జీసస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్. లార్డ్, మళ్ళీ మాకు మీ మీద ఉన్న అల్ప విశ్వాసాన్ని తీసివేస్తున్నందుకు వందనాలు. మీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు నాయన, సమస్తము సాధ్యము అన్నారు తండ్రి. అయ్యా, అద్భుతాలు చేసే దేవుడవు, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడవు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడవు తండ్రి. మా అందరి జీవితాలలో అన్ఎక్స్పెక్టెడ్ మిరాకిల్స్, అన్బిలీవబుల్ మిరాకిల్స్ చేయండి. ఇది మనుషులకు అసాధ్యమే, దేవుడవైనా నాకు సమస్తము సాధ్యమన్నావు. ఎస్ మై లార్డ్, నీకు సమస్తము సాధ్యము నాయన. ఈ రోజు నుంచి ఇది మైండ్ లో పెట్టుకొని ప్రార్థించే శక్తిని మా అందరికీ కూడా దయచేయమని నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్యూ. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఆమేన్. థాంక్యూ.